మనకు పూర్వజన్మ కర్మల వలననే ఈ జన్మలో తల్లి తండ్రి అన్న అక్క భార్య భర్త ప్రేమికుడు ప్రియురాలు మిత్రులు శత్రువులు మిగతా సంబంధాలు ఈ ప్రపంచంలో మనకి లభిస్తాయి. ఎందుకంటే మనం వీళ్ళకు ఈ జన్మలో ఏదో ఒకటి ఇవ్వవలసింది లేదా తీసుకోవాల్సింది కాబట్టి. కర్మభోగం అంటే ఏంటి, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, మనకు సంతాన రూపంలో ఎవరెవరు వస్తారు, అసలు రుణానుబంధం అంటే ఏంటి, శత్రువులే నిజంగా పుత్రులుగా పుడతారా? ఇలాంటి ప్రశ్నలకి ఈ వీడియో ద్వారా మనం సమాధానం తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. ఎవరైనా కొత్తగా కనుక మనం ఛానల్ చూస్తున్న మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివోహం ఛానల్. మనకు పూర్వజన్మలో సంబంధం ఉన్న వాళ్ళే ఈ జన్మలో సంతాన రూపంలో జన్మిస్తారు. అవే మన శాస్త్రాల ప్రకారం 4 రకాలుగా ఉన్నట్లు చెబుతారు. రుణానుబంధం. గత జన్మలో మనం ఎవరి వడ్డైనా రుణం తీర్చుకొని ఉండొచ్చు, లేదా ఎవరో ఒకరి ధనాన్ని నష్టపరిచి ఉండొచ్చు. అటువంటి వాళ్ళు మీకు సంతాన రూపంలో జన్మించి లేదా ఏదైనా వ్యాధి రూపంలో వచ్చి మీ వద్ద ఉన్న పూర్తి ధనం ఖర్చు అయ్యే వరకు ఉండి ఆ పాత ఖర్చులు సరి సమానం అయ్యే వరకు మనతోనే ఉంటారు. మరి శత్రువులు పుత్రులుగా పుడతారా అంటే, మన పూర్వజన్మలో శత్రువులు మనపై వారు తమ తమ కక్షను తీర్చుకోవడానికి మన ఇంట్లో సంతాన రూపంలో తిరిగి పుడతారు. అలా పుట్టి తల్లిదండ్రులతో పెద్దయ్యాక కొట్లాటలు నానా గొడవలు చేస్తారు. ఏదో ఒక విషయంలో ఏడిపిస్తూనే ఉంటారు. ఎల్లప్పుడూ తల్లిదండ్రులను నానా యాతన పెడుతూ వాళ్ళ పరువు తీసి వాళ్ళను దుఃఖితులను చేస్తూ ఆనందపడుతూ ఉంటారు. ఇక తటస్థ పుత్రులు అంటే ఎవరంటే, వీళ్ళు ఒకవైపు తల్లిదండ్రులకు సేవ చేయరు, మరోవైపు సుఖంగా కూడా ఉంచరు. వాళ్ళను వాళ్ళ మానానికి వాళ్ళని వదిలేసి వెళ్తారు. వాళ్ళ వివాహానంతరం తల్లిదండ్రులను దూరంగా జరిగిపోతారు. ఇక సేవా తత్పరత ఉన్న పుత్రులు ఎవరంటే, గత జన్మలో మీరు ఎవరికైనా బాగా సేవ చేసి ఉండొచ్చు. ఆ రుణాన్ని తీర్చుకోవడానికి కొడుకు లేదా కూతురు రూపంలో ఈ జన్మలో వస్తారు. అలా వచ్చి బాగా సేవను చేస్తారు. మీరు గతంలో ఏది చేసుకున్నారో ఇప్పుడు అదే సంప్రాప్తిస్తుంది. మీరు గత జన్మలో ఎవరికైనా సేవ చేస్తే ఈ జన్మలో మనం ముసలితనంలో మనకు సేవ చేస్తారు. లేకపోతే మనకు వృద్ధాప్యంలో గుక్కడు నీళ్లు పోయడానికి కూడా ఎవరు ఉండరు. ఇది పూర్తిగా మనుషులకు మాత్రమే అమలు అవుతుందని అనుకోవద్దు. ఇప్పుడు చెప్పిన ప్రకారం ఎలాంటి విధంగానైనా పుట్టొచ్చు. ఒకవేళ మీరు ఒక ఆవుకి నిస్వార్థమైన సేవ చేసి ఉండవచ్చును. వాళ్ళే కొడుకులుగా లేదా కూతురుగా మీ ఇంట్లో పుట్టవచ్చు. ఒక ఆవుకి తన దూడకి సమంగా పాలు తాగనీయకుండా దూరంగా ఉంచిన పాపానికి వాళ్ళే కొడుకు లేదా కూతురుగా మీ ఇంట పుడతారు. లేదా మీరు ఏదైనా నిరపరాధి జీవిని సతాయించారనుకోండి, వాళ్ళు మీకు శత్రు రూపంలో పుట్టి మీతో తన గత శత్రుత్వం యొక్క కక్ష తీర్చుకుంటారు. అందుకనే జీవితంలో ఎవరికి కూడా కీడు చెడు చేయవద్దు. ఎందుకంటే ప్రకృతి నియమం ప్రకారం మీరు ఏది చేస్తే దానికి ఈ జన్మలో లేదా వచ్చే జన్మలో 100% మీకు అనుభవంలోకి వస్తుంది. మీరు ఒకవేళ ఎవరికైనా ₹1 దానం చేస్తే అది మీ ఖాతాలో ₹100గా జమ చేయబడతాయి. ఒకవేళ మీరు ఎవరి దగ్గరైనా ₹1 లాక్కుంటే మీ ఖాతాలో నుంచి ₹100 తీసివేయబడతాయి. అంటే పాపపుణ్యాలు. ఒకసారి ఆలోచించండి, మీరు మీతో కూడా ఎంత ధనాన్ని తెచ్చుకున్నారు, మళ్ళీ ఎంత ధనాన్ని మీతో వెంట తీసుకెళ్తారు. ఇప్పటి వరకు పోయిన వాళ్ళు ఎంత బంగారం వెండి పట్టుకొని పోయారు. మీరు పోయే ముందు మీ బ్యాంకులో ఉన్న నగా నట్ర డబ్బు మూలుగుతుందో అది పూర్తిగా పనికిరాని సంపాదనే కదా. ఒకవేళ మీ సంతాన సమర్థులైతే మీరు వదిలిన డబ్బు దాస్కం వాళ్ళకి అనవసరమైన వస్తువే కదా, వాటి అవసరం వాళ్ళకు లేదు కదా. ఒకవేళ వాళ్ళు ఆ డబ్బు దశకం వాడుకున్నట్లయితే వాళ్ళు ఎందుకు కొరగాని వాళ్ళుగా చేతకాని వాళ్ళుగా అయిపోతారు కదా. వాళ్ళు సదరు డబ్బు నగనట్ర వాడుకొని కొద్ది రోజుల్లోనే వాళ్ళని వాళ్ళే నాశనం చేసుకొని తీరుతారు. ఆ తర్వాతే వాళ్ళకి శాంతి లభిస్తుంది. నేను నాది మీది అన్నది అంతా ఇక్కడే పనికి రాకుండా పోతుంది. ఏది కూడా వెంట రాదు. ఒకవేళ మీ వెంట వస్తే గిస్తే మీ పుణ్యఫలం వెంట వస్తుంది. కావున ఎంత వీలైతే అంత మంచి కర్మలు చేయండి.